సంగారెడ్డి జిల్లాలో 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH 161 నాందేడ్ అకోలా నేషనల్ హైవేని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనాగూడ వరకు 1298 కోట్లతో NH 65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులను కూడా మోదీ ప్రారంభిస్తారు. మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని బహిరంగ సభతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. సో ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన. అందులో భాగంగా ఈ రోజు సంగారెడ్డిలో దాదాపుగా 9020 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి వివిధ ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం రాజ్ భవన్ నుండి ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ మార్గంలో వెళ్లి సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడ అమ్మవారిని దర్శించిన తర్వాత తిరిగి రోడ్ మార్గంలోనే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ నేతలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడే బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను, అదే విధంగా లింగంపల్లి నుండి గట్కేసర్ వరకు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుల మీద కూడా స్థానిక నాయకులతో, స్థానిక అధికారులతో సంప్రదింపులు చేసి వాళ్ళతో చర్చించి వాటిని ప్రారంభిస్తారు. అనంతరం 10 గంటలకు సంగారెడ్డి చేరుకుంటారు. దాదాపుగా సంగారెడ్డి చేరుకున్న తర్వాత అధికార పర్యటనలో భాగంగా 9021 కోట్లతో జరిగేటువంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే బీజేపీ ఆధ్వర్యంలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. అక్కడ దాదాపుగా 11:45 వరకు సంగారెడ్డిలోని ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుండి నేరుగా ఒరిస్సా బయలుదేరి వెళ్తారు ప్రత్యేక విమానంలో. ఈ కార్యక్రమాలకు భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు చేశారు. ముఖ్యంగా రాజ్ భవన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో ఇప్పటికే పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. సికింద్రాబాద్, అదేవిధంగా ఇటు పంజగుట్ట, అమీర్పేట, బంజారాహిల్స్ వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ ను నిలిపివేశారు. ప్రధాని పర్యటనలో భాగంగా భద్రతా ఏర్పాట్లలో ఇటు రాష్ట్ర పోలీసులతో పాటు ఢిల్లీ సంబంధిత ఎంపీ పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సంగారెడ్డి చేరుకుంటారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఒరిస్సాకు చేరుకుంటారు. ప్రియా. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.